ఒకటి రెండు ఎంపీ స్థానాలు కొన్ని ఎమ్మెల్యే స్థానాలపై బీజేపీ టీడీపీ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావడం లేనట్టుగా తెలుస్తోంది. ఆ స్థానాలు తమకు కావాలంటూ కూడా ఇరు పార్టీలు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయా పార్టీల్లో ఆశావహుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తూ ఉండడంతో పార్టీ అధిష్టానాలు ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. దీంతో నియోజకవర్గాలు అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమవుతూ వస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నేతలతో సమావేశమయ్యాకే ఏపీ సీట్ల విషయంలో క్లారిటీకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది బీజేపీకి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. రాజు, పొత్తు ఖరారు చేయడానికే చాలా జాప్యం చేశారు. ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా అదే తప్పు చేస్తున్నాయా ఇరు పార్టీలు కూడా? అలాగే ఒకసారి అభ్యర్థుల ప్రకటన జరిగిపోతే ప్రచారం ఊపందుకుంటుంది అనేది ఇక్కడ క్యాడర్ లో కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఎస్ నళిని, నిజంగా ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. ఉంటుందా లేదా అనుకున్నటువంటి ఒక టెన్షన్ వాతావరణంలోనే ఫైనల్గా మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్తున్నామనే విషయాన్ని తేటతెల్లం చేశాయి. అటు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీల సమావేశం ఢిల్లీలో జరిగినటువంటి సందర్భంలో కూడా స్వయంగా ఎటువంటి ప్రకటన ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ సీట్లకు సంబంధించినటువంటి క్లారిటీ ముందే చెప్తారనేటువంటి ఒక చర్చ జరిగింది. ఒకవైపు ముగ్గురం కలిసే ఎన్నికల్లోకి వెళ్తాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పినప్పటికీ మరోపక్క ప్రధానమంత్రి సైతం ఏదైతే బహిరంగ సభకు హాజరయ్యారు, బహిరంగ సభ సక్సెస్ కూడా అయింది. కానీ సీట్ల పంపకాలపైన ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలు కావచ్చు, 6 పార్లమెంటు స్థానాలు కావచ్చు, ఇంతకీ ఆ స్థానాలు ఏంటి అనే దాని మీద అధికారికంగా మాత్రం బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన ఈ మూడు పార్టీల్లో ఎవరు ఎటువంటి ప్రకటన చేయట్లేదు. దాంతో ఇంతకీ ఏ స్థానాలు ఎటుపోతాయి ఏంటి అనే దానిపైన ఇంకా అటు పార్టీల్లో ఒక టెన్షన్ అయితే కనిపిస్తూనే ఉంది. వాస్తవానికి టీడీపీ, జనసేనలు తమ అభ్యర్థులను ప్రకటించుకునే పనిలో కొంత స్పీడ్గానే ముందున్నాయని తెలుస్తుంది. కానీ ఇంకా బీజేపీ మాత్రం ఈ అభ్యర్థులకు సంబంధించి తుది కసరత్తు చేయలేదు. పైగా స్థానాల విషయంలో సైతం రాష్ట్ర నాయకత్వానికి ఇంకా ఒక క్లారిటీ రావట్లేదు. దాంతో నిన్న ఉదయమే అటు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీకి వచ్చారు. పార్టీలోని పెద్దలను కలిసేందుకు ఆమె ఇక్కడే ఉన్నారు. ఈరోజు కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. అయితే బీజేపీ అగ్రనాయకులు మాత్రం కొంత దేశవ్యాప్త పర్యటనలు కావచ్చు, మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల కసరత్తులో బిజీగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రకు సంబంధించినటువంటి ఎన్నికలు 4th ఫేజ్లో జరగబోతున్నాయి. సో దానికంటే ముందే 1, 2, 3 ఫేజుల్లో జరిగేటటువంటి రాష్ట్రాలకు అభ్యర్థులను ఫైనల్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల చదరంగంలో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి ఏంటి అనే అంశాలపైన బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే 22వ తేదీన ఎల్లుండి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికంటే ముందే కోర్ కమిటీతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమావేశమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి కోర్ కమిటీతో సమావేశం అవుతే ఏ స్థానాల్లో పోటీ, అక్కడ ఎవరెవరు పోటీ చేస్తారనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ పోటీ చేస్తామనేటువంటి స్థానాలపైన, అంటే అధికారికంగా ఎక్కడ బీజేపీ అయితే ప్రకటించలేదు, కానీ వాళ్ళు పోటీ చేసే స్థానాలు ఇవే కావచ్చు అంటూ కొంత ప్రచారం జరుగుతున్నటువంటి స్థానాల్లో రాజంపేట, దాంతోపాటు తిరుపతి, ఏదైతే అరకు, ఇంకోవైపు ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, అంటే వీటి విషయాల్లో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా హిందూపురంతో పాటు రాజంపేట తమకే కావాలని చెప్పి బీజేపీ నేతలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అంటే ఏదైతే టీడీపీ, బీజేపీల మధ్య ఇంకా ఒక క్లారిటీ రావట్లేదు. దాంతోనే వీటికి సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థుల ప్రకటన కొంత ఆలస్యం అవుతుంది అనేది అందరూ అనుకుంటున్నప్పటికీ కూడా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంపైన ఫోకస్ పెట్టట్లేదని చెప్పుకోవచ్చు. వాస్తవానికి బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెడితే విత్ ఇన్ ద మీటింగ్ వెంటనే క్లోజ్ చేయగలుగుతారు. కానీ ప్రస్తుతం వాళ్ళకు వేరే టాస్క్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ల పైన ఫోకస్, ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 4వ ఫేజ్ కాబట్టి వాటిని కొంత లైట్గా తీసుకుంటున్నారు. మేబీ రేపు గనక కోర్ కమిటీతో పురంధేశ్వరి సమావేశం అవుతే ఎల్లుండి జరిగేటటువంటి కేంద్ర ఎన్నికల కమిటీలో ఈ స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది. అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం. అయితే రాజు, మీరు చెప్పినట్టు బీజేపీ హైకమాండ్ చేయాలి అని అనుకుంటే వెంటనే ప్రకటించే అవకాశం ఉంది, చేయగలదు కూడా పార్టీ. కానీ ఇంత ఆలస్యం చేయడం వెనక కూడా ఏదైనా వ్యూహం ఉందనుకోవచ్చా? బీజేపీ కొంత ఆచితూచి వ్యవహరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇతర ఏ రాష్ట్రాల్లో కూడా ఇన్ని తక్కువ సీట్లు తీసుకున్నటువంటి పరిస్థితి బీజేపీకి లేదు. సో ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది.
10 అసెంబ్లీ స్థానాలు, మరోపక్క ఏ విధంగానైతే 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర ఒక వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆ విషయాన్ని ఇంకా రాష్ట్ర నేతలకు కూడా కేంద్ర కమిటీ ఏదైతే కోర్ కమిటీ కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కానీ ఇంకా అది ఎటువంటి రివీల్ చేయలేదు. ఏ సీట్లలో ఎవరిని పెడతారు, ఏ సీట్లలో మనం పోటీ చేస్తామన్నది. రాష్ట్ర కమిటీకి మనం చూసాము, గతంలో మొదట అన్ని అసెంబ్లీ స్థానాలు, అన్ని పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ బలం ఏంటి, అక్కడ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళకి సంబంధించినటువంటి లిస్టును మొత్తం కూడా కోర్ కమిటీ తీసుకుంది. సో ఇక లిస్టులు అయితే ఇచ్చారు, మేము దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా ఒక తుది నిర్ణయానికి వస్తామని చెప్పి బీజేపీ హైకమాండ్ చెప్పింది. ఆ తర్వాత పొత్తులకు సంబంధించినటువంటి ఉమ్మడి ప్రకటన వచ్చింది. ఇక ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన కావచ్చు, బీజేపీ పోటీ చేసేటటువంటి స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన రావాలి. అయితే బీజేపీ పోటీ చేసేటటువంటి స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా అభ్యర్థులను ప్రకటిస్తూనే ఆ స్థానాలు ఏంటి అనే వాటిపైన ఒక క్లియరెన్స్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. రాజంపేట, హిందూపురం ఎంపీ స్థానాలు కావాలని ఒకవైపు బీజేపీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే టీడీపీ మాత్రం ససేమిరా దీనికంటోంది. అయితే ఈ 2 స్థానాలను వదులుకునేందుకు సిద్ధంగా లేమని టీడీపీ చెబుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పి గన్నవరం, అనపర్తి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే సీట్లు కావాలని అడుగుతోంది భారతీయ జనతా పార్టీ. అయితే టీడీపీ వైపు నుంచి క్లియరెన్స్ రావడం లేదు. ఈ స్థానాలపై 2 పార్టీల మధ్య చర్చలు ఒక పట్టాన కుదరడం లేదు. దీంతో అభ్యర్థుల ప్రకటన రోజు రోజుకు ఆలస్యమవుతోస్తోంది.